అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతి అనే కాన్సెప్ట్ ఈరోజు చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్లో భాగంగా పెద్ద ఎత్తున మొదటి నుండి కూడా ఈ కార్యక్రమం చేపట్టమైంది. అయితే ఈసారి 100 రోజుల కార్యక్రమం తీసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడమే ధ్యేయంగా అన్ని ట్యాంకుల్లో కూడా నీరు పెట్టి అన్నీ బాగు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం పట్టణం దండి వీధిలో ఇక్కడ ఉన్న ట్యాంక్ సాయినగర్ కాలనీలో ఉన్న ట్యాంకు మేము ఈరోజు చేపట్టాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ కోరమనాథం గారు, అలాగే ఈ డివిజన్ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే సచివాలయ సిబ్బంది మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ మేడం గారు, అలాగే ఇతర మున్సిపల్ సిబ్బంది, ఎంహెచ్ఓ గారు, అలాగే ఎంఈఓ గారు అందరూ రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగంటుపోతున్న జలాలని మనం భూగర్భ జలాలని పెంచడమే ధ్యేయంగా ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేపట్టాం. రాబోయే 100 రోజుల్లో ఈ యొక్క చెరువుని పూర్తిగా డీసిల్టేషన్ చేసి మళ్ళీ మంచి నీటితో పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి మేము పూర్తిగా బాధ్యతలు తీసుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.